మాట్లాడబోయే స్పీకర్ విష్ణుమూర్తి మూడు రాజధానుల వెనుకబడినటువంటి మన సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడబోతున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చారు. నా పేరు విష్ణు. నేను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా. నేను ప్రస్తుతం బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే మూడు రాజధానుల వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి, మరి ఐటీ ఇండస్ట్రీ ఎంత నష్టపోయింది అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే మొదటిగా నేను కనుక చూసుకున్నట్లయితే నేను మొదట మరి వలస విద్యార్థిని, మరి మచిలీపట్నం నుంచి హైదరాబాద్లో పాలిటెక్నిక్ చదువుకున్నటువంటి విద్యార్థిని. అప్పుడు కంబైన్ స్టేట్గా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిపోయిన తర్వాత హైదరాబాద్లో తన్నితే వైజాగ్ వచ్చి వైజాగ్లో బీటెక్ చదువుకున్నాను. అది నా పరిస్థితి. తర్వాత చూసుకున్నట్లయితే మరి మూడు రాజధానుల వల్ల మరి ఈరోజు బెంగళూరు కనుక చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ పరంగా మరి భారతదేశంలోనే అతి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేస్తూ మరి చాలా మరి ఆర్థికంగా చాలా డెవలప్ అయినటువంటి స్థితిగా ఉంటా ఉంది. అంతేకాకుండా మరి రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ బాగా పనిచేసినటువంటి కెంపుగౌడ అనేటువంటి అతని స్మారక శిఖరాన్ని మరి ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతిష్ఠించి మరి స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీగా అక్కడ చేయడం జరిగింది. అది మరి బెంగళూరు యొక్క చరిత్ర. మరి మన రాష్ట్రం యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క మరి ఐటీ ఇండస్ట్రీ లేదు, లేకపోతే అది కంపెనీలు లేవు. యాక్చువల్లీ నేను విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ నుంచి మరి సాఫ్ట్వేర్ అయితే కాదు, కానీ సాఫ్ట్వేర్లో చాలా ఉంటాయి. మరి సాఫ్ట్వేర్ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో మరి మార్కెటింగ్ తర్వాత ఆటోమేషన్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ సైడ్ నుంచి మరి జాబ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మరి ఒక్క ఇండస్ట్రీ మరి ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం అమరావతి అని డిసైడ్ అయ్యారో అప్పుడు ఒక కంపెనీ రావడం జరిగింది. ఆ కంపెనీనే కాకుండా తర్వాత మూడు రాజధానులని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపాదించిందో ఒక్క రాజధాని కూడా రాలేదు. మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 5 లక్షల మంది మరి స్టూడెంట్స్ ఉంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఈ 5 లక్షలని ఆలోచిస్తే గత 4 సంవత్సరాల్లో 20 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో జగన్ రెడ్డి ఎంతమందికి మరి ఉద్యోగాలు ఇచ్చారన్నది